నమస్కారం. రండి రండి రమణులార, రండి హ్లాదగిరికి, రాముని మేనల్లుని రమణీయపురికి. రండి రండి రమణులార, రండి హ్లాదగిరికి, కోత్వాలుగా హనుమ ఉన్న కొండ నగరికి. వాస్తవానికి హ్లాద మహర్షి మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు. అతడు ఏమని వరం కోరుకున్నాడంటే, విష్ణు యొక్క దశావతారంలో ప్రతి అవతారంలో కూడా తన చెంతకి మహావిష్ణువు రావాలని. ఆ విధంగా నరసింహస్వామి రూపంలో మహావిష్ణువు ఉన్నప్పుడు యాదగిరి మహర్షి హ్లాద మహర్షి తన మీద నరసింహస్వామి నివసించాలని కోరుకున్నాడు. కాబట్టి ఆ క్షేత్రం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇతను విష్ణువు యొక్క తదనంతర అవతారాల్లో రామావతారంలో రాముని యొక్క అక్క శాంత, ఆమె భర్త ఋష్యశృంగ మహర్షి శాంతల కుమారుడిగా ఈ హ్లాద మహర్షి జన్మించాడు. అతన్నే మనం యాద మహర్షి అని కూడా అంటున్నాము. తర్వాత ఈ యాదగిరిగుట్ట మీద కోత్వాల్ అనే పదాన్ని వాడాను. ఇక్కడ కోత్వాల్ అంటే క్షేత్రపాలకుడు నరసింహస్వామి అన్నమాట. ఈ రకంగా యాదగిరిగుట్ట యొక్క ప్రాశస్త్యము ఉన్నది. ఇది హైదరాబాదు నగరానికి అతి సమీపంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునరుద్ధరించినటువంటి గొప్ప సాంస్కృతిక తర్వాత ఆధ్యాత్మిక క్షేత్రం ఈ యాదగిరిగుట్ట. దీన్నే ప్రస్తుతం యాదాద్రి అంటున్నారు. సంస్కృతంలో అద్రి అంటే పర్వతము లేదా కొండ అని అర్థం. ధన్యవాదాలు.